హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొట్టమొదటిసారిగా నన్ను ఒక అమ్మాయి ఏడిపిస్తుంది అని గగన్ అంటే, అయితే ఆ అమ్మాయి మీకు స్పెషల్ అయి ఉండాలి అని భూమి చెబుతుంది. నేను కళ్ళు మూసుకొని చెప్తాను అని గగన్ అంటాడు. గగన్ కళ్ళు మూసుకోగానే, మీరు కళ్ళు మూసుకుంటే నేను కనబడను అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అప్పుడు మీరు చెప్పేది నాకు వినపడదు అని భూమి అంటుంది. ఏ ఆగో, కనపడవు కానీ నువ్వు మహా మొండిదానివే అని గగన్ అంటాడు. మీరు మాత్రం కనబడతారా ఏంటి, మహా చెట్ట పిరికివాళ్ళు అని భూమి అంటుంది. ఇప్పుడు నేను పిరికివాడిని కాదని ప్రూఫ్ చేసుకోవాలి, నేను చూస్తూ నేను చెప్పాలి అంతే కదా అని గగన్ అంటాడు. అంతే అని భూమి చెప్పడంతో, అయితే చెప్తాను అని గగన్ భూమిని ఇంతకు ముందు శరత్ చంద్ర షూట్ చేసినప్పుడు ఎలా అయితే కుప్పకూలిపోయి అదంతా గుర్తు చేసుకొని ప్రాణానికి ప్రాణంగా అడ్డుపెట్టి నన్ను సేవ్ చేశావు, ఆ మేలుకి నేను జీవితాంతం రుణపడిపోతే అన్న ఫీలింగ్ మొదలైపోయింది. బట్ అది కేవలం ఇష్టం మాత్రమే. అమ్మ చెల్లితో నేను ఏమైపోతానో అని అందుకు సేవ చేశావు అని చెప్పావు కదా, అప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది. ఇన్నాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించడానికి నేను ఒక్కరిని మాత్రమే ఉన్నాను, కానీ ఇంకొకరు కూడా ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ పేరు ఇష్టం కాదు, ప్రేమ. అవును భూమి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆ క్షణమే కన్ఫర్మ్ అయిపోయింది. ఐ లవ్ యూ భూమి అని గగన్ చెప్పేస్తాడు. ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని గగన్ మళ్ళీ రెండోసారి కూడా చెప్పడంతో భూమి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేను కూడా నీ ముఖం చూస్తూనే వినాలి అని అనుకుంటున్నాను, అలాగని నువ్వు ఏదో 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నావు అని అది చెప్పకూడదు, అది ప్రేమ అవ్వదు. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేసే నీ మనసు కావాలి భూమి, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా అని గగన్ అడుగుతూ ఉంటాడు. కానీ భూమి ఇంకా వెనక్కి తిరిగి ఉంటుంది. అప్పుడే గగనే భూమి ముందుకు వచ్చి, భూమి ఈ ఎక్స్పీరియన్స్ చాలా గమ్మత్తుగా ఉంది అమ్మ, చెప్పినంత వరకు మనసులో ఏదో వెరుకు, చెప్పేసిన తర్వాత ఏదో ఒక పెద్ద తెలియని రిలీఫ్, ధైర్యం అని చాలా గగన్ సంతోషంగా మాట్లాడతాడు. కమాన్ భూమి, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే సేమ్ ఎక్స్పీరియన్స్ నువ్వు కూడా ఫీల్ అవ్వచ్చు. చెప్పు భూమి, చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు భూమి, ఇప్పుడే నేను పెద్దగా అందరి ముందు నిన్ను ప్రేమిస్తున్నాను అని పెద్దగా అరస్తో చెప్పగలను, నువ్వు చూస్తావా భూమి అని గగన్ వెంటనే 2 చేతులను కూడా వెడల్పుగా చాచేసి, భూమి ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ భూమి అంటూ గట్టిగా అరుస్తూ చెబుతాడు. భూమి చాలా సంతోషపడుతూ అప్పుడు శరత్ చంద్ర అక్కడ నుండే నిల్చొని ఇదంతా చూస్తూ ఉంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ భూమి అని 2-3 సార్లు చెబుతూ ఉంటాడు. అప్పుడే శరత్ చంద్ర చాలా కోపంగా గగన్ దగ్గరికి వచ్చి గగన్ చెంప పలగొడతాడు. అని భూమి చాలా షాకింగ్గా అరుస్తున్నా కూడా శరత్ చంద్ర 3 సార్లు గగన్ చెంప పగలగొడతాడు. మళ్ళీ గగన్ చెట్టు పట్టుకొని, నా బిడ్డకి, నా కూతురికి ఐ లవ్ చెప్పడానికి నీకు ఎంత ధైర్యం అని గగన్ చెంప పగలగొడతాడు. వద్దంకుల్, గొడవ పడకండి అంటే భూమి వేడుకుంటూ ఉంటాడు. అయినా కూడా శరత్ చంద్ర మళ్ళీ గగన్ చెంప పగలగొట్టి, నీకేం అర్హత ఉందని నువ్వు నా కూతుర్నే ప్రేమిస్తున్నావురా, నువ్వెంత నీ బ్రతుకెంత అని శరత్ చంద్ర మళ్ళీ గగన్ చెంప పగలగొట్టబోతూ ఉంటే, ఈసారి గగన్ చాలా కోపంగా శరత్ చంద్ర చేతిని అడ్డుపట్టుకొని భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. భూమి, వీడి గురించి వదిలేసాయి, వీడు కొడితే నేను లేచాను, నేను లేస్తే వీడు సమాధిలో పడుకుంటాడు, ఇక్కడ టాపిక్ వీడు కాదు, మన ప్రేమ భూమి, నువ్వు చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు అని గగన్ చాలా బలంగా శరత్ చంద్ర చేతును అడ్డుపట్టుకుంటాడు. ప్లీజ్ అండి, అంకుల్ని వదిలేయండి. గగన్ చేతుల్ని వదిలేస్తాడు. వదిలేశాను, వీడి మీద చాలతో కాదు నీ మీద ప్రేమతో వదిలేశాను, నువ్వు చెప్పావని వదిలేశాను, నువ్వు ప్రేమిస్తున్నావని ఒక్క మాట చెప్పు, వీడు కాదు కదా, వీడు లాంటి వాడు 100 మంది వచ్చినా సరే అందరినీ పాతిపెట్టి మరీ నిన్ను పట్టుకు వెళ్తాను అని గగన్ అంటే, భూమి ఏడుస్తూ ఉంటుంది. రే ఏమని చెబుతుందిరా, 4 రోజులు నువ్వు షరత్ ఇచ్చావని దబాయించి ఐ లవ్ యూ చెప్పించుకుంటావా, ప్రేమించమని దబాయించి చెబుతున్నావా, నువ్వు శ్రద్ధరే ఇచ్చావు, నేను కూతురుగా నా ఇంట్లో స్థానమే ఇచ్చాను, తండ్రి స్థానంలో నేను చెబుతున్నాను, నా కూతురు నిన్ను ప్రేమించటం లేదు అని శరత్ చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చెబుతాడు. అప్పటికి కూడా గగన్ ఏమీ పట్టించుకోకుండా, భూమి నువ్వు చెప్పు భూమి అని భూమి వైపు చేయి చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. రే ఏంట్రా నువ్వు అని శరత్ చంద్రని గగన్ని తోస్తూ, అసలు మీ ఫ్యామిలీకి ఏం అర్హత ఉందని ప్రేమించాలి, మీ అమ్మ మెల్లో తాళి ఉంటుంది కానీ మొగుడు ఉండడు, నీకు నాన్న ఉంటాడు కానీ ఆ పిలుపు ఉండదు అని శరత్ చంద్ర చాలా అసహ్యంగా మాట్లాడతాడు. అప్పుడు గగన్ కొంచెం గట్టిగా అరుస్తూ, భూమి
నా సహనం చచ్చి వీడిని కొట్టి చంపకముందే నువ్వు చెప్పు భూమి అని అడుగుతూ ఉంటాడు. ప్రేమిస్తున్నావా లేదా అని గగన్ అంటే అప్పుడు శరత్చంద్ర మళ్ళీ గగన్ని తోస్తూ రేయ్ నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా అడుక్కుంటున్నా కూడా తను సమాధానం చెప్పడం లేదు అంటే ప్రేమించడం లేదనే కదా అర్థం అని శరత్చంద్ర అంటాడు. ఇక అవకాశం కూడా ఇవ్వకుండా శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని లక్క వెళ్తాడు. నీ మౌనం నాకు కాల్చేస్తుంది భూమి. నీ మనసులో ఏముందో ఒక్క మాట నాతో చెప్పు అని భూమి అని వెళ్తున్నా కూడా గగన్ గట్టిగా అరుస్తూ చెబుతూ ఉంటాడు. శరత్చంద్ర లాక్క వెళ్తున్నా కూడా భూమి మాత్రం గగన్ వైపుకి చూస్తూ భూమి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయేసరికి గగన్ ఒక్క మాట చెప్పు అని గగన్ కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటాడు. తర్వాత అపూర్వ మీకు ఎన్ని మీటింగ్స్ ఉన్నా కూడా ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా అనుకోండి, మీరు ఖచ్చితంగా అవన్నీ క్యాన్సిల్ చేసుకోండి, రేపు ఖచ్చితంగా రావాల్సిందే అని ఫోన్ పెట్టేస్తుంది. అమ్మాయి అపూర్వ ఆ భూమి గగన్ గుళ్ళో కలుస్తున్నారన్న సంగతి అల్లుడికి చెప్పావా లేదా అని అడుగుతూ ఉంటే చెప్పానులే పిన్ని, చెప్పకుండా ఎలా ఉంటాను అని అపూర్వ అంటుంది. మరి అల్లుడు గారేమో మూమెంట్స్ ఏమో నాకు కూడా వీడియో తీసి చూపించి ఉంటే నేను సంతోషించేదాన్ని అని గోరింటాకు పిన్ని అంటుంది. ఏంటి అని అపూర్వ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. లేదమ్మా నేను మనస్ఫూర్తిగానే అంటున్నాను అని గోరింటాకు పిన్ని అంటుంది. అసలు ఆ విషయం చెప్పగానే ఆయన కోపం చూడాలి, ఒక రేంజ్లో ఉంది. బావకి కోపం వస్తే అసలు మనిషి కాడు తెలుసా, అంత కోపం వస్తుంది. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండడం చూశాడే అనుకో ఖచ్చితంగా ఒకరి ప్రాణాలు తీసేస్తాడు. ఒకవేళ భూమి ప్రాణాలు తీసేస్తే నాకు అడ్డు తొలగిపోతుంది. ఆ గగన్ గాడి ప్రాణాలు తీసేస్తే భూమికి సపోర్టు పోతుంది. ఏం జరిగినా నాకైతే లాభమే. ఇక ఆ భూమికి ఈ ఇంట్లో స్థానం ఉండదు అని అపూర్వ చాలా సంతోషంగా చెబుతూ ఉంటుంది. అప్పుడే ఇంటి ముందు కారు ఆగడంతో బాల్కనీలో నుంచి వీళ్ళిద్దరు కిందికి చూస్తూ శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని ఇంట్లోకి లాక్కోవచ్చి గదిలో తీసుకువచ్చి డోర్ని క్లోజ్ చేసేస్తాడు.